కాకరకాయ పులుసు అండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కాకరకాయలు లావుగా కట్ చేసుకోవాలి. కాస్త ఉప్పులో చక్కగా వేసి శుభ్రంగా కడిగాను. ఇవి ఉప్పులో వేసి కడగడం వల్ల కాస్త చేదు పోతుంది. ఇది చేదు ఉన్నా కూడా కాస్త మెంతి పొడి అవి వేసుకోవాలండి. మెంతి పొడి ఈ పులుసుకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగాను, మళ్ళీ సాల్ట్ వాటర్లో వేశాను. ఇలా లావుగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కాకరకాయ పులుసు పెడుతున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా కాస్త ఎక్కువనే పడతాయండి. ఇప్పుడు ఇవి సాల్ట్ వాటర్లో మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కాకరకాయ పులుసు కోసం ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కాస్త మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ రానవసరం లేదు. మనకు పులుసులో తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంటుంది. సరిపోతుంది. ఇలా కాస్త కరివేపాకు వేసుకోవాలి. నేను తాలింపులో జీలకర్ర, ఆవాలతో పాటు కాసిని మెంతులు కూడా వేశాను. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి మెంతులు మంచి టేస్ట్ వస్తుంటాయి. ఇలా కాకరకాయలు ఒక 10 నిమిషాలు సాల్ట్లో నానబెట్టాను. ఉప్పులో ఇలా మనం మంచిగా పిసికి వేసుకొని ఇందులో వేసేసుకోవాలి. కాకరకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. చేపల కూరలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా, బాడీకి చేదు. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి, కాకరకాయలు ఉడికినవా. కాస్త ఉడికితే సరిపోతుందండి, ఎందుకంటే మనకు పులుసులో మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చేపల మసాలా. ఇది పులుసు, కాకరకాయ పులుసు చేపల కూరలానే ఉంటుందండి. ఈ చేపల మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. చేపల మసాలా కూడా మన ఛానల్లో ఉందండి, మీరు తప్పకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసాను, ఇది వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చక్కగా ఉడుకుతుంది. చూడండి, కాకరకాయ మంచిగా దగ్గరికి కూడా అవుతుంది. ఇందులోకి మనం ఇప్పుడు 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చక్కగా. కొబ్బరి పొడి, ధనియా పొడి వేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. మనకు గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. చూడండి, కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో. చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ. ఒకటి చూద్దాము ఉడికిందా. ఉడికిపోయింది మంచిగా కాకరకాయ. చూడండి, చక్కగా ఈ పులుసులోనే ఉడికిపోయింది. ఒక 1 మినిట్ ఉంచేసి దింపేస్తే సరిపోతుంది. చూద్దామండి ఒకసారి. చక్కగా దగ్గరికి అయిపోయింది. మనము ధనియా పొడి, కొబ్బరి పొడి వేసాం కదా, ఒక 1 మినిట్ ఉంచాను. చూడండి, చక్కగా అయిపోయింది.
చేపల కూర కంటే కూడా చాలా బాగుంటుందండి కాకరకాయ పులుసు. మీరు కూడా నేను చెప్పిన విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కామెంట్ చేయండి తప్పకుండా టేస్ట్ చేసి. థ్యాంక్ యూ.